ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు సన్మత్ సత్యబాబు ఆధ్వర్యంలో పోలసనపల్లి జగ్ధారావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన పోలసనపల్లి జగన్నాథరావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఏవెల్ రాజబాబు, క్రాంతి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కంటి వీరన్న చౌదరి, ఫారెస్ట్ కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి, శాంతిలాల్ కిరాణా, జనరల్ స్టోర్స్ అధినేత విక్రమ్, ఎస్ జైన్, గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్న స్వామీజీ, రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మతల రమేష్, యువ వ్యాపారవేత్త గుబ్బ రామచంద్రరావులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదికపైకి ఆహ్వానించారు. సురపురెడ్డి తాతారావు ముఖ్య అతిథులను సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథులు క్లబ్ సేవలను అభినందిస్తూ ఏడాదికి 45 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారు ఉన్నత విద్యావంతులుగా మారడానికి, మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సంస్థ తరపున కృషి చేయడం ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు. దాతలు జి. నిర్మల్ కుమార్ 36,000 రూపాయలు, క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ 25,000 రూపాయలు, చల్ల శంకర్రావు 10,000 రూపాయలు, విక్రమ్ ఎస్ జైన్ 11,000 రూపాయలు, తమనంపూడి రామిరెడ్డి 10,000 రూపాయలు, డాక్టర్ కంటి వీరన్న చౌదరి 10,000, శ్రీమాన్ చిన వెంకన్న బాబు 3,000, ఆదిలక్ష్మి తన భర్త జ్ఞాపకార్థం 5,000 పేద విద్యార్థుల ఉపకార వేతనంగా ఇవ్వబడే విద్యానిధికి విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 40,000, 45 మంది విద్యార్థులకు 3,50,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డి. వెంకట్రావు, రొక్కం అప్పారావు, బాబ్జీ, రామకృష్ణ, అనసూరి శ్రీనివాస్, బొల్లా సత్యబాబు, మావూరి రామకృష్ణ, బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కోఆర్డినేటర్ గీసల బాపూజీ తదితరులు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సభా వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఈ సభను తిలకించడానికి వచ్చిన చిన్నారులకి, పెద్దలకి శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం నుండి శుభాశీస్సులు అందిస్తున్నాం. ఇక్కడ వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వారు పాంప్లెట్లో మొట్టమొదటిగా ఒక పదం పెట్టారు, మానవ సేవయే మాధవ సేవ. అందుకేనేమో ఆ మాధవుడు మీరు చేసే మానవ సేవకి ఇక్కడ చూసే అదృష్టానికి మమ్మల్ని ఇక్కడికి పంపించాడని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. భవిష్యత్తులో భగవంతుడికి ఉదయాన్నే లేచి నమస్కరించాలనే సంకల్పం చేసిన ప్రతి ఒక్కరూ కూడా తనకు వచ్చే చిరు ఆదాయాల నుంచి, తనకు భగవంతుడు సమకూర్చిన వనరుల నుంచి ఎవరి వంతు వారి శక్తి మేరకి ఏదైనా ఒక సేవా కార్యక్రమం చూసేటప్పుడు ఇక్కడ మనం ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటే అది తగిన వాళ్ళకి చేరుకుంటుంది అనే విశ్వాసంతో ఉండాలి. ఇక్కడ పెద్దలందరూ మాట్లాడింది వింటే ఈ వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ వాళ్ళు చేసే పని కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరికైతే ఆకలి అన్నది ఉన్నదో వారికి అన్నం పెట్టే వాళ్ళ వీరిని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ వీరు చేసే భవిష్యత్తులో కార్యక్రమాలన్నింటిలోనూ కూడా భగవద్భక్తులు అందరూ కూడా, అలాగే మన రాజమహేంద్రగిరి చారిటబుల్ ట్రస్ట్ మరియు మనగుడి మన సేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మక్కల రమేష్ గారు కూడా ఈ రోజున మా ట్రస్ట్, మా పీఠం చైర్మన్ గారు వారు నేను కూడా ఇద్దరం వచ్చామంటే ఈ పైన మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి తగిన నిర్వచనానికే మేము ఈ రోజున ఇక్కడికి వచ్చాము. భగవంతుడు పంపించడం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అలా ఈ సంస్థ నాకు 2011 నుంచి తెలుసు. నాకు మీ సంస్థ, ఈ సంస్థను ప్రేరణగా తీసుకొని మేము రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సంస్థను స్థాపించే ముందు మన వెంకటరావు గారు, గోపాలరావు సంప్రదించడం జరిగింది. మా సంస్థ ద్వారా 10th క్లాస్ అబోవ్ స్టూడెంట్స్కి పేదరికం ఉండి మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మేము సుమారు
10 లక్షల రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెరిట్ ఉండి వాళ్ళకి ఆర్థిక సహాయం అంటే వాళ్ళకి కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయ్యి ఉంటే క్యాస్ట్ రిలీజియన్ సంబంధం లేకుండా ఎవరైనా మీరు కూడా ఎవరైనా మాకు రికమెండ్ చేయవచ్చు. ఒక ఐడెంటిఫై చేసిన స్టూడెంట్ని 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మాత్రమే మా యొక్క సహకారం పొందవచ్చు వాళ్ళు. సో మీరు కూడా ఒకసారి గోపాల్ కూడా ఒక స్టూడెంట్ పంపించడం జరిగింది. వాళ్ళు మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది. ఇది మేము 20 మంది సభ్యులు సేమ్ అభిప్రాయం ఉన్న వాళ్ళతో స్థాపించి 2016 నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఒక 10 లక్షల రూపాయలు స్టూడెంట్స్కి సహాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా సంస్థ ద్వారా 2 లైబ్రరీస్ నడుపుతున్నాం. ఇలిస్పేట గవర్నమెంట్ లైబ్రరీని అడాప్ట్ చేసుకొని దాన్ని కూడా మేము నడుపుతున్నాం. అక్కడ స్టూడెంట్స్ కావాల్సిన బుక్స్ అన్ని మేము అరేంజ్ చేస్తుంటాం అక్కడ. అంతేకాకుండా నిరుద్యోగ యువతకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా కావాల్సిన ఫీజులు కట్టడం కానీ బుక్స్ కానీ అన్నీ ఇచ్చి వాళ్ళు కూడా ఎలాగోలాగా లైఫ్లో సెటిల్ అయ్యేలాగా మా సంస్థ ద్వారా మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. రీసెంట్ డేస్లో గౌతమి గ్రంథాలయంలో కూడా మేము సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. 45 days నిర్వహించి స్టూడెంట్స్కి అదర్ దెన్ ఎడ్యుకేషన్ అంటే యోగాలో కానీ చిత్రలేఖనంలో కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ మోరల్ క్లాసులు కానీ నిర్వహించి వాళ్ళకి అదర్ దెన్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి కొంచెం మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. దానికి సహకరిస్తున్న విహారీ ఈ పాప రెడీ మనం అమ్మాయికి చదువుకు మనం సపోర్ట్ చేయడం. కింద 2 సార్లు వాళ్ళ తాతగారు వచ్చారు. ఈసారి మన దురదృష్టం పాపం ఆయన ఐసీసీలో ఉన్నారట. బాగా చదువుకుంటున్నాం అమ్మా, వెరీ గుడ్. ఏమీ లేదు, ఎందుకంటే 10 మందికి స్ఫూర్తి కావాలి మనం చేసే పని. నేను చేస్తానంటే నాకు గొప్పేం కాదు. నాకు ఆ అమ్మాయికి సాయం చేయగలిగే తాహత ఇచ్చిన భగవంతుడికి నమస్కరిస్తున్నాను. నా గొప్పేం కాదు. పైగా వీరేశం గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారి ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇంతకంటే గొప్ప ప్రాంగణం మన ఆంధ్రదేశంలో మరొకటి ఉందని అనుకున్నాం. వరం అంతే. మనం అంతా ఇక్కడికి వచ్చి ఈరోజు కాసేపు గడపడం మనకు దేవుడిచ్చిన వరంగా మనం భావించాలి. మా తాతారావు గారి ద్వారా మీ క్లబ్ ద్వారా సంవత్సరానికి ఒకసారి కనీసం వచ్చి అరగంట పావుగంట ఇక్కడ గడిపే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా ఆ పాప బీడీఎస్ఏ కాదు ఎండిఎస్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు దాకా భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని పెద్దలంతా నన్ను దీవిస్తే అంతకంటే కోరుకునేది ఏం లేదు. ధన్యవాదాలు. ఉపకార వేతనాలు అంటే అదంతా కూడా మన అందరూ కూడా ఎంతో కృషి చేస్తేనే ఈ సంస్థకి ఎంత డబ్బు వస్తుంది, ఆ పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. అందరం కూడా పట్టుదలగా దాతల దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఇళ్లలో కూర్చుంటే అందరికీ జరిగిపోతుందండి. లేడీస్ అయినా మీరైనా అందరం కూడా 60 దాటిన వాళ్ళమే. అందరం కూడా ఇంట్లో కూర్చుని పేపర్ చదువు కాఫీ టిఫిన్ తినేసి హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అందరం ముందుకు వచ్చిన వాళ్ళమే. చిన్నదో పెద్దదో మనం అంతా కృషి చేద్దామని అందరం బయటకు వచ్చి ఒక స్టూడెంట్కి డబ్బు ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందండి. ముందు ఇది వృద్ధులుగానే పెట్టారు మాస్టర్ గారు. తర్వాత నెమ్మదిగా స్టూడెంట్ దగ్గరికి తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇంతమందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి. మాస్టర్ గారు కూడా అలాగే చదువుకున్నారు. నేను కూడా విద్యార్థులను కూడా అలాగే తీసుకురావాలి, పేద విద్యార్థులను అలా తీసుకొచ్చి చదివించాలని ఆయన సంకల్పం గొప్ప సంకల్పం అండి.